నమస్తే అందరికి. ఏంది ఏడిగిపోతుంది ఏమే అని అనుకుంటురా? ఆడికే వస్తున్నా. గీ ఆస్ట్రేలియా వచ్చినాక నాకైతే కండ్ల నిండా నీళ్ళొచ్చే కష్టాలతో పాటు కడుపు నిండా నవ్వుకున్న ముచ్చట్లు కూడా ఉన్నాయన్నమాట. అట్లాంటి ముచ్చటనే మీకు ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకోవడమే కాదు, మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చెయ్యుర్రి. అసలు ముచ్చట ఏందనంటే, ఆస్ట్రేలియాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ మన తెలుగు భాషని, సంస్కృతిని కావలి కట్టి కడుపులో పెట్టుకొని కాపాడుతూ ఉంటారన్నమాట. ఇట్లాంటి ఈవెంట్లల్లా అది స్పష్టంగా కనిపిస్తది మనకి. సో ఈ ఈవెంట్ ని తాయ్ అనే కమ్యూనిటీ, అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే కమ్యూనిటీ ఇక్కడ మనకి ఈవెంట్ కండక్ట్ చేస్తుంది అనమాట. అసలు ఇక్కడ ఈవెంట్ వాళ్ళు మాత్రం ఎక్కడో మూలకున్న మందిని కూడా ముందట తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట పెడతారు. అట్లా అనిపిస్తుంది నాకు. నేను కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అయ్యో ఈ ఎండల నడిచి అయితే నా మేకప్ అంతా పోయేటట్టుంది. డాన్స్ చేసి చేసి నీరసం అయితే అనుకున్నా, కానీ నడుచుడికే నీరస పడేటట్టున్నా. నేనైతే మెల్బర్న్ లో ఈస్ట్ సైడ్ ఉంటా. ఈ వెస్ట్ సైడ్ వచ్చేసరికి నాకు నార్త్ సౌత్ కూడా కనిపించినాయి. అసలు స్కూల్ కూడా నేను ఎప్పుడు ఫస్ట్ వెళ్ళలేదు. నేనేనా ఫస్ట్ వచ్చింది, ఎవరు లేరేంది అని అనుకున్నా. లోపలికి వెళ్ళినాక అర్థమైంది నేనే లాస్ట్ వచ్చిన అని చెప్పి. ఈవెంట్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ ఫోటోషూట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈడ లొకేషన్ కనిపిస్తే చాలు ఫోటో దిగడానికి లైన్ లో నిల్చుంటా నేను. ఆహా, ఇట్లా ఆస్ట్రేలియాలో చీరలు, పంజాబీ డ్రెస్సులు, లంగావోని వేసుకున్నది చూస్తుంటే ఇండియాకి వచ్చినా అనిపిస్తుంది. నాలాగే ఇక్కడ ఎవరైనా తెలుగు కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి గానీ ఫండింగ్ ఇద్దామని చెప్పేసి ముందుకొచ్చే వాళ్ళకి ఇదన్నమాట. ఫైనల్లీ ఇక్కడికి వచ్చి కొంతమంది రెడీ అవుతుంటే ఇక్కడ పిల్లలు కొంతమంది ఇట్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. వీళ్ళైతే మంచిగా రావడానికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ నేనైతే మర్చిపోకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. అయినా నాలాంటి వాళ్ళు మర్చిపోతేనే కదా వేరే వాళ్ళు మంచిగా చేస్తారని హైలైట్ అయ్యేది. శారీస్ ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు సీరియస్ గా డిస్కస్ చేసుకుంటారు. డాన్స్ చేయడానికి శారీలు ఎంత ఇంపార్టెంట్, అవి సేఫ్ గా ఉండడానికి సేఫ్టీ పిన్నులు కూడా అంతే ఇంపార్టెంట్. ఆహా, వీళ్ళందరినీ చూస్తుంటే అనిపించింది ప్రపంచంలో 10 కాలాల పాటు తెలుగు ప్రశాంతంగా ఉంటదని. అసలు కావలసినప్పుడు కళ్ళకు పెట్టుకునే కాటికే దొరకదు ఈడ. అట్లాంటిది మన కట్టు బొట్టు కాస్ట్యూమ్ తో పాటు అందరూ అద్దినట్టు రెడీ అయ్యి అదరగొట్టేసారు వీళ్ళ పర్ఫార్మెన్స్. ఇది జస్ట్ వీళ్ళ రిహార్సల్ శాంపుల్ మాత్రమే. వీళ్ళ అసలైన డాన్స్ చూస్తే స్టేజ్ మీద దుమ్ము లేచిపోతుంది. మన మునీశ్వర్లు ఇక్కడ ముచ్చట పెడుతున్నారన్నమాట. శంకరుడు నారాయణుడు ఇక్కడ ఫోటోలకు పోజో ఇస్తున్నారు. సతీదేవి రెడీ చేయమని సతాయిస్తుంటే ఇక్కడ నందీశ్వరులు నలుగురుతోటి మంచిగా ఫోటోలు దిగుతురు. అసలు వీళ్ళందరినీ చూస్తుంటే సత్య సరగానికి వచ్చినా అనిపించింది. ఇంకో మునివర్యులు ఇక్కడ బట్టలతోటి బేరమాడుతురు అన్నమాట. ఇట్లాంటి ఈవెంట్లలో మన తెలుగు వాళ్ళు ఇండియన్ కాస్ట్యూమ్స్ గానీ, ఇండియన్ జ్యువెలరీ గానీ ఇట్లా పెట్టుకోనికే ఛాన్స్ ఉంటది అన్నమాట. ఇక్కడ కొన్ని డ్రెస్సులు, హ్యాండ్ మేడ్ బ్యాగులు ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ వీటిని చూసి మ్యాడ్ అయిపోయి ఒక డ్రెస్ కొనుక్కుంది. ఇంక ఇట్లాంటి ప్లేస్లలోనే ఇట్లా నిండుగుండే బట్టలు కనిపిస్తాయి. ఒక్కొక్క డ్రెస్ $60 నుంచి $80 వరకు ఉంది. అంటే 3 నుంచి 4 వేల వరకు. పర్సులో వేలు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయాను ఇంకా నేను. ఈ జ్యువెలరీ చూస్తుంటే జబర్దస్త్ అనిపిస్తుంది కదా. చూడంగానే వావ్ అనిపిస్తుంది, కానీ రేట్ వినంగానే వామ్మో అనిపిస్తుంది. వెంటనే మా అమ్మ పెట్టిన వాత కూడా గుర్తొస్తుంది. అందుకే నేను ఏం కొనలేదు. ఇంకా ట్రెడిషన్ డ్రెస్సులతో పాటు ఇట్లా కాటన్ డ్రెస్సులు కూడా పెట్టిరు అనమాట. అది కూడా ఆఫర్లో పెట్టిరు. అయినా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు షాపింగ్ ఎక్కడుంటే షీటీం అక్కడ ఉంటది అనమాట. ఎందుకంటే దేశం మారినా వేషం మారదు కదా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మాటని నిలబెట్టడానికి నిలువెత్తు నిదర్శనం అన్నమాట వీళ్ళందరూ. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కూడా తెలుగు నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇక్కడ అక్షర జ్యోతి అనేది హెల్ప్ చేస్తుంది. దాని గురించి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే మా తెలుగు టీచర్ గుర్తొచ్చింది. చిన్న పెద్ద, ముసలి ముతుక, పాత కొత్త అనే భేదం ఏం లేకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్విటేషన్ ఇచ్చి మరి వీళ్ళు ప్రోత్సహిస్తారన్నమాట. ఆస్ట్రేలియాలో కూడా ఇట్లాంటి తెలుగు మాట్లాడే యాంకర్లు దొరకడం కూడా అదృష్టమే అనుకోవాలి. ఇంకా వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చెయ్యుర్రి. పార్టిసిపేట్ చేస్తామని వచ్చారు. అంతేకాకుండా ఈ సంవత్సరం తాయ్ సంగమం కాన్సెప్ట్ ఏంటంటే మన మెల్బర్న్ లో ఉన్న తెలుగు అసోసియేషన్. Can you please tell me about your culture and festivals? నేను చెప్తాను పిల్ల. మా తెలంగాణ సమ్మక్క సారక్క ఒకేనా? మా బొమ్మల జాతర గురించి చెప్పనా? అవును, మా బతుకమ్మ ఆట పాటలు చూసినావా ఎప్పుడైనా? ఓ మస్తుగా నేనే చెప్పాలంటే. I didn't know about these festivals and culture. ఓ వదిన, నా పిల్లకు అట్లా చెప్పినావనుకో ఎట్లా సందేహం అవుతుంది? జర చూపిద్దాంపా. ఏ పిల్ల, నువ్వు ఇలా అందరితో కూకొని నిమ్మలంగా చూడు. ఓ సినిమా, ఈ పిల్లకి మన సర్వపిని సంతానం పెట్టు సరే.
పూల నాడుటకి నందీశ్వరుడు కోపంతో దక్షుణ్ణి శపించిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ మా చిన్నారులు చూసి మెచ్చి వారిని ఆశీర్వదించగలరు. ఈశ్వరీయంగా మూడు ఒకటే వారిలో ఎవరిని అవమానించినా అందరినీ అవమానించినట్టే. ఈశ్వరుడిని ఆ యాగానికి మేము లాభించుకోలేదు అని మా సంబంధి జ్ఞానాన్ని తెలియచేయండి. చిన్నస్వామి మా విమానంలో వెళ్ళేవారు ఎవరై ఉంటారు? ఎక్కడికి వెళ్తున్నారు? చాలా సంతోషంగా వెళ్తున్నారు. పుట్టింటికి వెళ్ళే ఆడపడుచుల అనంతానికి అనుకుంటుందా వెళ్ళి పుట్టింటికి వెళ్తున్నారా? ఎవరా అదృష్టవంతులు స్వామి? ఇంకెవరు తల్లి? మీ సోదరి మనలే. మీ తండ్రి దక్షుడు చెరువు ఎన్నాళ్ళకి వెళ్తున్నారు. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. విన్నారా ఈ శుభపడిన? మా తండ్రి గారు ఒక మహత్తర యాగం చేస్తున్నారని అందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో కోరుకుంటుంది. ఏమంటారు స్వామి? బలిరాగమదేవి మనల్ని రమ్మని నీ తండ్రి ఆహ్వానించలేదు కదా. పిలవని పేరెంటానికి వెళ్ళగలుగునా దేవి? సర్వజ్ఞులు మీకు తెలియదా స్వామి? మా తండ్రి గారు నామకార్యాల్లో పడి మనల్ని పిలవడం. స్వాగతం రాధా, స్వాగతం. ఆ రోజు అందరూ వస్తారా అని సందేహించారు. ఒకసారి అక్కడ చూసి చెప్పు సోదరు. అందరూ వచ్చారు కానీ ఆ బ్రహ్మ విష్ణువులు రాలేదే. మరి ఈశ్వరు పక్షపాతం వచ్చిన నష్టం ఏమీ లేదు. అంతేలే, పిలిచిన రాని వారికందరే నీవా నా కుమార్తెవి? ఏ నాదైతే ఆ పక్కన దాని శూన్యతో వెళ్ళిపోయావో ఆ రోజే మన తండ్రి కూతురు సంబంధం తెగిపోయింది. 5 లక్షలు నీకు దండవాదన. సిగ్గు లేకుండా 5 లక్షల మాట్లాడతావా? నా 10 లక్షల వాదించుటకు రాలేదు. రానున్న వ్యక్తిత్వం తెలుసుకున్నాక వినాశనం పొంద తండ్రిని రక్షించుకోవడానికి. ఇంకే యాపిల్ రక్షారాము పేరున ప్రసిద్ధి చెంది సమస్త జనులకు ముక్తి ప్రసాదించుడు. తదాస్తు. హీరోయిన్ అలా ఏం లేదనుకుంటా. మధ్యలో ఆమె
గుర్తు చేయడం పసుపు ఎల్లో. ప్రకృతిలో సూర్యకిరణాల లాంటి శక్తిని అందించేదాన్ని శక్తితో పాటు ధైర్యం ఉత్సాహం కలిసి వచ్చేదంటే రెడ్. ఇవన్నీ కావాలంటే వర్షం. అసలు ఏమన్నా అనిపించిందా? పిల్లల నుంచి పెద్దల వరకు పర్ఫార్మెన్స్ పిచ్చిలేసిపోయింది. పర్ఫార్మెన్స్ అయిపోయినాక రియలైజ్ అయినా అసలు నేను ఆస్ట్రేలియాలో ఉన్నా అని. అంత మంచిగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కనిపించడానికి కనిపించకుండా వెనకాల ఎంతో కష్టం ఉంటది ఇట్లాంటి వాళ్ళది. నీరసం వచ్చినా గానీ నిమ్మకాయ రసం తాగకుండా పడుకోకుండా 10 గంటల వరకు రిహార్సల్ You are చేసినాము. just holding them and you are still looking here. Okay. So what you are doing is you are जैसे कि intentionally you are going there. हम लोग intentionally नहीं जा रहे. They will adjust. Okay. You come forward if she is not coming. So and so you are doing and then na 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 adire po ma po na 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 ni. మరి ఈ వీడియో మీకెట్లా అనిపించిందో లైక్ చేసి కామెంట్ పెట్టుర్రి. నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి వీడియోతో వస్తాం. బాయ్ బాయ్.